స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. జీవో నెంబర్ 9 విడుదల చేసిన తెలంగాణ. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి అక్టోబర్ 1 నుంచి పోలీస్ బాస్గా బాధ్యతలు. అంబర్పేట్ కాలనీల్లోకి మూసీ నీరు. సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రజలు. వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యమన్న కేటీఆర్. భూములపై హస్తం నేతల కన్ను పడిందంటూ ఆరోపణలు. సామాజిక న్యాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఉత్తమ్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్. గోపీనాథ్ బాటలో నడుస్తానన్న మాగంటి సునీత. లాజిస్టిక్స్ అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి. ఏపీలో కనెక్టివిటీ పెంచుతున్నామన్న సీఎం చంద్రబాబు. చైర్మన్ ను అవమానించారన్న వైసీపీ. రాజకీయాలు తగదన్న టీడీపీ. ఏపీ శాసనమండలిలో ప్రోటోకాల్ రగడ. తెలంగాణకు భారీ వర్ష సూచన. వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్. రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు. గుంతలు లేని రాష్ట్రంగా తయారు చేశామన్న బాబు. మనకే గెలుపు అవకాశాలు ఎక్కువ. జూబ్లీహిల్స్ ఎన్నికలపై నేతలతో కేసీఆర్. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చెయ్యొద్దు. కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచన. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధం. నేడు సీఎస్, డీజీపీ, కలెక్టర్స్ తో ఈసీ సమావేశం. పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యేకు కడుపు మంట. బాలకృష్ణపై వైసీపీ నేతలు నిప్పులు. నన్ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పగటి కలలు. ఫార్ములా ఈ కారు రేసు కేసుపై కేటీఆర్ కామెంట్స్. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారి దర్శనం. బీసీ రిజర్వేషన్ల పెంపు దేశానికి రోల్ మోడల్. అన్ని పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి. తీరం దాటనున్న వాయుగుండం. 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. గోడపై ఎమ్మెల్యే ఫోటో. చెత్త డబ్బా పక్కన సీఎం ఫోటో. వెల్దుర్తి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో వివాదం. మోదీ, పుతిన్ మధ్య టారిఫ్ సంభాషణ ఏమీ జరగలేదు. నాటో చీఫ్ మార్క్ రూటే వ్యాఖ్యలను ఖండించిన భారత్. రిటైర్ అయిన MiG-21 ఫైటర్ జెట్స్ 62 ఏళ్ల సేవలకు గుడ్ బై చెప్పిన వాయుసేన. లడాక్ పోలీసుల అదుపులో సామాజిక ఉద్యమకారుడు వాంగ్చుక్. లేహ్ అల్లర్ల కేసులో అరెస్ట్. ఎన్జీఓ లైసెన్స్ రద్దు. పాక్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ పై ఐసీసీ ఆగ్రహం. హారిస్ రౌఫ్ కు జరిమానా, ఫర్హాన్ కు వార్నింగ్. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం. సూపర్ ఓవర్లో గెలిచిన భారత్.